తన యజమానితో దేవుని స్తుతిస్తూ వచ్చింది. లోకం ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని. ఆ యొక్క లోకంలో ఉన్నాము, లోకంలో సముద్రమనే లోకంలో మనం బ్రతుకుతున్నాము. ఈ యొక్క పాపంలో మనం ఉన్నాము. ఈ యొక్క పాపం నుండి మనము తప్పింపబడాలంటే ప్రభు యొక్క జీవితం మనకు ఉండాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. కానీ లోతు యొక్క భార్యకు లోక ఆశలో ఎంతో ఆశతో ఎరిగి చూస్తూ వస్తుంది. అలాగే చూడండి, ఆమె ప్రాణాన్ని పోగొట్టుకునేది కనబడుతుంది. ఇది దేవుడు తను చెప్పిన మాటలను లక్ష్యపెట్టుగా ఉంది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవుని సేవకుల ద్వారా కానీ, దేవుని పిల్లల ద్వారా కానీ, చిన్న పిల్లల ద్వారా ఆయన ప్రభు మనతో మాట్లాడేవాడిగా ఉన్నారు. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడాడు? గాడిదతో మాట్లాడాడు. ఎందుకు? ఎవరితోనైనా బుద్ధి రావాలంటే, బాగుపడాలంటే ఎవరితోనైనా మాట్లాడతాడు. కానీ మనం లోబడకుండా దేవునికి దూరమయ్యే వారిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము లోకం వైపు చూసేవారిగా ఉంటాం. దేవుడిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, దేవునికి దగ్గరగా ఉంటామో, దేవునికి మాట ఎప్పుడైతే వింటామో, దేవునికి లోబడతామో, ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లోతు భార్య అయితే దేవుని మాటను ధిక్కరించి దూతలు చెప్పిన గట్టిగా చెప్పారు. వాళ్ళు ఈ ప్రాణాలు కాపాడుకోండి, నేను సొదొమ మాటను కాల్చి చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఎందుకంటే వారి పాపం చాలా గొప్పది. ఆ పాపము మేము సహించలేకపోతున్నామని చెప్పినప్పుడు ఆమె వెనక్కి తిరిగి నిపుస్తంభంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితి ప్రతి సిస్టర్స్లోనూ ఉంటుంది. కానీ బలహీనమైన జీవితం చేసేవారుగా ఉన్నారు. అలాంటి జీవితం జీవించవద్దని యేసుప్రభు ఏం చేస్తున్నారు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది. లోతు భార్యను ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకొని వెనక్కి తిరగకుండా మనము దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. రెండవది, ఆమె జీవితంలో ఉంటుంది ఏంటంటే ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఉప్పు దేనికి పనికి వస్తుందమ్మా? ఉప్పు దేనికి ఉంటుంది? ఉప్పు లోకాన్ని చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము, మీరు ఉప్పు లోకమునకు పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పోదు. చదవండి. మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా ఉంటామో మనం ఏమంటామో ఉప్పై మనము జీవించాలి. ఉప్పుగా మనం ఎప్పుడైతే ఇతరులకు రుచికరంగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారిగా, దేవుని మాట వినేవారిగా, దేవునికి దగ్గరగా మనం ఉంటామో యేసు మనల్ని ఎలా పోల్చాడు? ఉప్పుగా పోల్చాడు. మనము